నమస్తే వెల్కమ్ టు అమ్మా న్యూస్ నా పేరు తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం టీ సర్కార్ రైతుల సంక్షేమం వదిలేసి నియంత పాలన చేస్తోంది వెంటనే అన్నదాతల రుణమాఫీ చేయాలంటూ భారతీయ కిసాన్ మోర్చా డిమాండ్ రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేయాలి రైతుల సమస్యలపై ఎంఆర్ఓకు మెమోరాండం అందజేసిన భారతీయ జనతా కిసాన్ మోర్చా గుజరాత్ బీజేపీ గెలుపుపై నిజామాబాద్ శ్రేణుల హర్షం టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్న పార్టీ కార్యకర్తలు బాన్సువాడలో ఘనంగా సోనియా గాంధీ బర్త్డే వేడుకలు కాంగ్రెస్ నేత ఆధ్వర్యంలో పేదలకు పండ్లు దుస్తులు పంపిణీ ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని మరచి హామీలు గాలి కొదిలేసి నియంత పాలన కొనసాగిస్తుందని భారతీయ కిసాన్ మోర్చా డిచ్పల్లి అధ్యక్షులు లక్ష్మణ్ ఆరోపించారు రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చి 8 ఏళ్లు గడిచినా చేసింది శూన్యమన్నారు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డిచ్పల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు రుణమాఫీ చేస్తామని ఇప్పటి వరకు రైతులకు రుణమాఫీ చేయలేదని వెంటనే రుణమాఫీని చేయాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు అక్షరాలతో లిఖించబడే దినం గుజరాత్ ఎన్నికల్లో కనీవిని ఎరగని రీతిలో ఘన విజయం 7వసారి నిరంతరంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడము ఇది దేశ చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రోజు దాంతో పాటు గుజరాత్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా సుమారు 157 సీట్ల పైన భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తా ఉంది ఈ రోజు ఏదైతే గుజరాత్ లో విజయం సాధించిందో భారతీయ జనతా పార్టీ ఏదైతే ప్రజల గురించి దేశం గురించి చేస్తున్న అభివృద్ధికి చిహ్నము అక్కడ ఒక గుర్తింపు గుజరాత్ ఎన్నికల ఫలితాలు అక్షరాలతో లిఖించబడే దినం గుజరాత్ ఎన్నికల్లో కనీవిని ఎరగని రీతిలో ఘన విజయం 7వసారి నిరంతరంగా భారతీయ జనతా పార్టీ రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేయాలని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతల శ్రీనివాసరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిజామాబాద్ బాల్కొండ మండలంలో భారతీయ జనతా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతుల సమస్యలపై ఎంఆర్ఓకు మెమోరాండం అందజేశారు రైతులకు ఉచిత ఎరువులు పంపిణీ చేయాలని ఫసల్ బీమా యోజన తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అమలు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిజామాబాద్ భారతీయ జనతా కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు తోట చిన్నయ్య మండల అధ్యక్షులు ఆరేపల్లి నరసయ్య బీజేపీ మండల అధ్యక్షులు అంబటి నవీన్ జనరల్ సెక్రటరీ నక్కల గణేష్ జిల్లా కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ పలువురు బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు వరకు కూడా ఏ రైతుకు నిజామాబాద్ జిల్లాలో ఉన్న రైతాంగానికి ఏ ఒక్క రైతుకు కూడా రుణమాఫీ చేయలేకపోయిండు అట్లాగే నిజామాబాద్ జిల్లాలో పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా ప్యాడీ పండిస్తా ఉంటే కేంద్ర ప్రభుత్వము ₹1 లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తా ఉంటే రైతుల వద్ద నుంచి హమాలీ ఛార్జీలు వసూలు చేసినటువంటి ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి సొసైటీ గాని సెంటర్లు అందరికీ కూడా రైతాంగానికి 8 సంవత్సరాల నుంచి ఈ రోజు కూడా రైతులకు హమాలీ ఛార్జీ ఇవ్వలేకపోతా ఉన్నారు మండలంలోని ఎంఆర్ఓ గారికి తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు వరకు కూడా ఏ రైతుకు నిజామాబాద్ జిల్లా
ప్రధాని మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో బీజేపీ అఖండ విజయం సాధించడం పట్ల నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ఆధ్వర్యంలో బీజేపీ కార్పొరేటర్లు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. గుజరాత్లో బీజేపీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఘన విజయం సాధించిందని ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా చెప్పారు. రానున్న ఎన్నికల్లో సైతం తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం పలికారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఈ నెల 15న నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవ సమితి ఆధ్వర్యంలో వాక్ ఫర్ యూనిటీ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు ఉత్సవ సమితి జిల్లా అధ్యక్షుడు సోమాని తెలిపారు. హైదరాబాద్ సంస్థానం నిరంకుశ పాలన నుండి విముక్తి పొంది 75 ఏళ్లు పూర్తిగా వస్తున్న సందర్భంగా నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి గల కారణము మనము నైజాం విముక్తి సంవత్సరము జరుపుకుంటున్నాము. దీంట్లో భాగంగానే వాక్ ఫర్ యూనిటీ దాన్ని 15th ఆఫ్ ఈ నెల 15 డిసెంబర్లో మనం నిర్వహించడం జరుగుతుంది. కలెక్టర్ గ్రౌండ్ నుంచి మరియు సర్దార్ పటేల్ చౌక్ ర్యాలీగా నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగానే ఈ మెయిన్ ఇప్పుడు పత్రికా సమావేశము నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఇప్పుడు హైదరాబాద్ సంస్థానం నిరంకుశ నిజాం పాలన నుంచి విముక్తి పొందిన 75 ఏళ్ళు పురస్కరించుకొని ఈ విముక్త స్వాతంత్ర అమృతోత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ ప్रेस मीट इसलिए जैसा अभी हमारे सेक्रेटरी साहब ने बताया कि जो मंडल लेवल पर सितंबर में पूरे मंडल पे फ्लैग होस्टिंग किया गया, युवाओं को जानकारी के लिए काफी लोगों मीडियम हमारे एज के लोगों को पता है कि हमें आजादी कैसी मिली, मगर जनरली युवा लोगों को पता नहीं है, स्टूडेंट्स को पता नहीं है कि हमें कैसी आजादी मिली. इसके लिए हमने निजामाबाद, आरमोर और बोधन में बड़े संख्या में विद्यार्थी उपस्थित थे. युवा सम्मेलन किया, उनको एलईडी द्वारा और लेक्चर द्वारा उनको अवगत कराया कि किस तरह हमें स्वतंत्रता मिली और इसका ये जो उत्सव मनाने का उद्देश्य क्या है. हर महीने में कुछ न कुछ कार्यक्रम कर रहे, उसको ध्यान में रखते हुए अभी इस महीने में दिसंबर में वॉक फॉर यूनिटी इस तरह का एक अलग टाइप का एक रैली का प्रोग्राम ऑर्गेनाइज हम करने जा रहे हैं. इसलिए जैसा अभी हमारे सेक्रेटरी साहब ने నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం కునీపూర్లో అంగన్వాడీ కేంద్రంలో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. పీసీసీ డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజిరెడ్డి ఆధ్వర్యంలో అంగన్వాడీ పిల్లలకు పండ్లు, దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శశికళ, అంగన్వాడీ టీచర్ పద్మ, బాన్సువాడ అసెంబ్లీ యూత్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బోయిడి లక్ష్మణ్, సాయి గౌడ్తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన తెలంగాణ తల్లి కాంగ్రెస్ అగ్రనేత శ్రీమతి సోనియా గాంధీ గారి 76వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని నా సొంత ఊరైనటువంటి పూరిపు గ్రామంలో చేయాలన్న ఉద్దేశంతో అంగన్వాడీ స్కూల్ మేడం పద్మ మేడం గారికి వివరించినప్పుడు అన్న మా స్కూల్లో అంగన్వాడీ పిల్లలకు రెస్ట్ ఇస్తే బాగుంటుందని తన నిర్ణయాన్ని మాకు చెప్పినప్పుడు, అంటే తన చెప్పే విధానం కూడా ఎట్లా అనిపించింది అంటే ఎవరైనా ఎంత కొంత వెళ్ళిపిస్తాం, మేము కూడా వెళ్ళిపిస్తాం, అంటే మా పిల్లల కోసం అన్నా కొంచెం అంటే స్కూలు అభివృద్ధిలో 20 సంవత్సరాల నుంచి పాల్పంచుకుంటూ తన వంతు కృషి చేస్తున్నందుకు తన నిర్ణయాన్ని విని వద్ద మా పార్టీ పరంగా మేమే సహాయం చేస్తామని, అదే సోనియా గాంధీ పుట్టినరోజు చేస్తే బాగుంటుందని నిర్ణయంతో ఈ రోజు అంగన్వాడీ పిల్లలకు డ్రెస్సులు ఇవ్వడం జరుగుతుంది. మన తెలంగాణ తల్లి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. టీఎస్పీసీసీ సభ్యులు బాన్సువాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాసుల బాలరాజు ఆధ్వర్యంలో బర్త్డే సెలబ్రేట్ చేశారు. ఆయనతో పాటు కామారెడ్డి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు కాలే బాన్సువాడ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంత్రి గణేష్, అధికార ప్రతినిధి నగేష్, మాజీ ఎంపీటీసీ చంద్రశేఖర్ గౌడ్, ఇతర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Long live Sonia Gandhi. Long live Sonia Gandhi. Long live Sonia Gandhi. Long live Sonia Gandhi. ఇప్పుడు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రత్యర్థిపై తగ్గేదలే అంటున్న ఖద్దర్ బాబులు. కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తాడా? ఉర్రు తొలగిన లుచ్చన కొడుకుల గడ్డ మిలిపోయిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మిమ్మల్ని బట్టలు చింపి ఈ ప్రజలు కుక్కల్ని తరిమినట్టు తరమకపోతే నా పేరు మార్చుకొని గుండు కొట్టించుకుంటా. సెగలు పుట్టించేలా మాటల యుద్ధం. వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వడ్డీతో సహా వడ్డిస్తా, గుర్తు పెట్టుకోండి మీరు. ఎవరిని వదిలిపెట్టను. ఒకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా ఒక్కొక్కడికి చెప్తున్నాను. గల్లీ టు ఢిల్లీ ఘాటైన రాజకీయాలతో బర్నింగ్ పాలిటిక్స్ ప్రతిరోజు రాత్రి 8:30 మీ అమ్మా న్యూస్ లో. చరిత్ర సృష్టించేవాడు రాష్ట్రం మొత్తం ఈ అల్ల కల్లోల రెడ్డి సంగతితో చూడాలన్నా ఈ కంట్రీ మంత్రి సంగతితో పక్కా చూస్తా బిడ్డ. నీ ఆధారాలు సేకరిస్తున్నాం. నువ్వు అక్రమంగా అడ్డగోలుగా సంపాదించిన పైసల లిస్టు మొత్తం పక్కా తీస్తున్నాం. నీ సంగతితో చూస్తాం బిడ్డ. నీ మీద గింత వ్యతిరేకత ప్రజల్లో కొండ కుటుంబం రాష్ట్రాన్ని కబ్జా చేస్తుంటే ఈ నిర్మల్లో ఒక తిమింగలం మీ అందరి జాగాలు కబ్జా చేస్తున్నారు. అవినీతి తిమింగలం. ఆ యొక్క పిఎస్ వర్కర్లలో నా దగ్గరికి ఎవరైనా ఒక రూపాయి ఇచ్చినట్టు నువ్వు రుజువు చేస్తే మరి నేను నా రాజకీయ జీవితానికి స్వస్తి చెప్తాను. నువ్వు కూడా ప్రూఫ్ చేయకుంటే నువ్వు కూడా రాజీనామా చేసి ముందరికి వెళ్ళాలని చెప్పి నేను ఇప్పుడు నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఇష్టం వచ్చినట్టు మాట్లాడము. ఇంద్రకరణి నీ కంత్రి అంటే ఏంటి? అది భాష తెలుసా? మాట్లాడడానికి. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభలు నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం ఏరాజ్పల్లిలో ఏషాల గంగాధర్ అధ్యక్షతన నిర్వహించారు. మహాసభలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తూ ప్రజలపై భారాన్ని మోపుతున్నాయని వారు మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరలను తగ్గించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా 3వ మహాసభ నుంచి డిమాండ్ చేస్తున్నట్లు వారు హెచ్చరించారు. రోజుకు 600 రూపాయలు కూలీ వేయటానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వ విధానాలున్నాయి. దాంట్లో భాగంగానే ఈరోజు ఉపాధి హామీ చట్టాన్ని కూడా నిర్వీర్యం చేసే ఆలోచనలో ఉండి ఉపాధి హామీ చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. బడ్జెట్ తక్కువ కేటాయిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే పశ్చిమ బెంగాల్లో ఆ రాష్ట్రంలో మొత్తం దీన్ని తీసేయటం అనేది జరిగింది. ఈ మహాసభల్లో ఉపాధి హామీ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసుకోవాలి. అట్లాగే వ్యవసాయ కూలీకి ఉపాధి హామీలో రోజుకు 600 రూపాయలు కూలీ ఇవ్వాలని, అట్లాగే 100 రోజుల పనిని 200 రోజులకు పెంచాలని, వ్యవసాయ కూలీకు ఇండ్లు లేని వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్. రుద్రూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ స్థలంలో పేదలకు చెందిన గుడిసెలను కూల్చేయడంపై బహుజన స్త్రీ శక్తి మహిళా మండలి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీబీలతో గుడిసెలను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ బహుజన స్త్రీ శక్తి మహిళా మండలి సభ్యులు రుద్రూర్ బస్టాండ్ ఆవరణలో నిరాహార దీక్ష చేపట్టారు. 2 రోజులుగా దీక్ష చేస్తుంటే అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహించడంపై వారు ఫైర్ అయ్యారు. సమస్యకు పరిష్కారం సాధించే వరకు దీక్షను విరమించమని తేల్చి చెప్పారు. ఇప్పటికైనా అధికారులు బహుజనులైన తమ
తమపై దయతలచి స్థలాలు కేటాయించి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేసి ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. దీక్షలో సుమారు 20 మంది మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. సంబంధించిన వాళ్ళం నిరుపేదలమైన మేము డబుల్ బెడ్రూమ్ల గురించి కాకుండా మా ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ అక్కడ గుడి చేసుకోవాలని అనుకుంటున్నాం. మేము గుడి చేసుకుంటే అక్రమంగా అందరూ వచ్చి ఆ గుడిచెల్ని జేసీబీతో తొలగించారు. అడ్డొచ్చిన వాళ్లకు కొడవన్లతో బెదిరించారు, చంపేస్తామని. చంపనని మేము కూడా పోరాటం చేస్తున్నాము. ఇది ఎంతవరకు సాధ్యం సార్? మాకు అసలు తిండి లేదు, కట్టుకోవటానికి మాకు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇళ్లలో కిరాయి ఉంటున్నాం, కిరాయిలు కట్టే స్తోమతి కూడా మాకు లేదు. 2000 రూపాయలు కిరాయి మేము ఎక్కడి నుంచి కట్టాను? పని లేదు, మాకు ఏం లేదు. కిరాయిలు కట్టాలంటే ఎక్కడి నుంచి కట్టాలి? మేము ఖాళీ స్థలం చూపించమంటున్నాం. మేము మాకు గుడిచెలు కావాలి, గుడిచెలు వేసుకుంటాం అక్కడ. మేము ఖాళీ స్థలాలకు సంబంధించిన వాళ్ళం నిరుపేదలమైన మేము డబుల్ బెడ్రూమ్ల గురించి కాకుండా మా ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ అక్కడ గుడి చేసుకోవాలని అనుకుంటున్నాం. మేము గుడి చేసుకుంటే అక్రమంగా అందరూ వచ్చి ఆ గుడిచెల్ని జేసీబీతో తొలగించారు. అడ్డొచ్చిన వాళ్లకు కొడవన్లతో బెదిరించారు, చంపేస్తామని. చంపనని మేము కూడా పోరాటం చేస్తున్నాము. ఇది ఎంతవరకు సాధ్యం సార్? మాకు అసలు తిండి లేదు, కట్టుకోవటానికి మాకు ఇప్పుడు. బోధన్ పట్టణంలో శేఖర్ నగర్ చౌరస్తాలో ఎన్ఎస్ఎఫ్ ఖాళీ భూములను అంబేద్కర్ జగజ్జీవన్ రామ్ భవనాలకు కేటాయించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. బోధన్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆందోళన చేపట్టారు. ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీకి చెందిన ఎకరం 24 గుంటల భూమిని అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రామ్ భవన్లకు కేటాయించాలని 2014లోనే ప్రభుత్వానికి నివేదికలు పంపినట్లు ఆ సంఘ నాయకులు చెప్పారు. ఏదైతే అంబేద్కర్ భవన స్థలానికి కోసం దళిత సంఘాలు మరి 2014 నుంచి ప్రయత్నం చేస్తుందో మరి అది గవర్నమెంట్లో ఆ యొక్క సంబంధించిన ఫైల్స్ జరుగుతున్నాయి. కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరి ఎన్ఎస్ఎఫ్ సంబంధించిన కోర్ కమిటీ ఎండిఓ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఆ యొక్క ల్యాండ్ విషయంలో కూడా గవర్నమెంట్ వారు మరి రేట్ విశేషం కోసం కూడా ఫైల్ పంపడం జరిగింది. మరి అలాంటి యొక్క ప్లేస్లో మరి ఏదైతే శంకర్ నగర్ చౌరస్తాలో మరి పక్కన బోధన్ పట్టణంలో దళితులకు అంబేద్కర్ భవన్ నిర్మించేందుకు ఎమ్మెల్యే షకీల్ అమీర్ ప్రయత్నాలు చేస్తున్నారని ఫ్లోర్ లీడర్ రాధాకృష్ణ చెప్పారు. శేఖర్ నగర్ చౌరస్తాలోని ప్రభుత్వ స్థలంలో మార్కెట్ సదుపాయాన్ని శంకుస్థాపనలు చేసి వేరే చోట స్థలం సేకరించి అంబేద్కర్ భవన్ నిర్మిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. 50 లక్షల రూపాయలు మంజూరు చేసి 6 నెలల్లోనే భవనం పూర్తి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినా కూడా కొంతమంది కక్షగట్టి అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారని రాధాకృష్ణ మండిపడ్డారు. ఆ మాట మీద కట్టుబడి ఉన్నాడు. కానీ కొంతమంది ఈ రోజు అక్కడే కావాలా, అదే ప్లేస్ లో కావాలా అనడం కరెక్ట్ కాదు. అది మరి మాకు భవనంతో ముఖ్యము, ప్లేస్ తో ముఖ్యం కాదు. ఇన్ని రోజుల నుండి ఎంతో మంది చైర్మన్లు వచ్చారు, ఎంతో మంది ఎమ్మెల్యేలు పోయారు. కానీ మా ఎమ్మెల్యే మా పక్కన నిలబడి మీకు ఒక భవనం కట్టిస్తా అని చెప్పేసి గంటాపదంగా చెప్పాడు. మరి ఆ మాటకు ఆయన కట్టుబడి ఉన్నాడు. ఆయన పక్క మేము మా దళితులం కూడా అందరూ ఆయనకు సపోర్ట్ చేస్తున్నాము. మాకు దళిత భవనమే ముఖ్యం, ప్లేస్ ముఖ్యం కాదు. దానికోసము 50 లక్షలు కేటాయించి స్థలం కూడా కేటాయించడం జరుగుతున్నది. అతి త్వరలో భవనం స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పారు. దానికి మేము అందరం రుణపడి ఉంటాము. మేమందరం కూడా దళితులమే, మండలంలో ఎవరు లేరు. టౌన్ వాళ్ళం ఇక్కడ నిలబడి వాగ్దానం చేసిండో ఆ మాట మీద కట్టుబడి ఉన్నాడు. కానీ కొంతమంది ఈ రోజు అక్కడే కావాలా, అదే ప్లేస్ లో కావాలా అనడం కరెక్ట్ కాదు. అది మరి మాకు భవనంతో ముఖ్యము, ప్లేస్ తో ముఖ్యం కాదు. ఇన్ని రోజుల నుండి ఎంతో మంది చైర్మన్లు వచ్చారు, ఎంతో మంది ఎమ్మెల్యేలు పోయారు. కానీ మా ఎమ్మెల్యే మా పక్కన నిలబడి మీకు ఒక భవనం కట్టిస్తా అని చెప్పేసి గంటాపదంగా చెప్పాడు. మరి ఆ మాటకు ఆయన కట్టుబడి ఉన్నాడు. ఆయన పక్కన మేము మా దళితులం కూడా అందరూ ఆయనకు సపోర్ట్ చేస్తున్నాము. మాకు దళిత భవనమే ముఖ్యం, ప్లేస్ ముఖ్యం కాదు. దానికోసం గుజరాత్ లో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు అడుగడుగున అభివృద్ధి కనిపించిందని బీజేపీ నాయకురాలు గీతామూర్తి చెప్పారు. గుజరాత్ లో పేదలకు 90% వరకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చారని తెలిపారు. అక్కడ ఉన్నన్ని రోజులు తెలంగాణ, గుజరాత్ లో జరిగిన అభివృద్ధిని కంపేర్ చేసుకున్నట్లు గీతామూర్తి వివరించారు.
ఇలాంటి అభివృద్ధి తెలంగాణలో ఎందుకు జరగలేదు అనే భావన కలిగిందన్నారు. అక్కడ జరిగిన అభివృద్ధితో ప్రజలంతా బీజేపీతోనే ఉన్నారంటున్న గీతామూర్తితో మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫేస్ టు ఫేస్. అయితే ఈ నేపథ్యంలో గుజరాత్ ఎన్నికలకు మన రాష్ట్రానికి చెందిన మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్ష గీతామూర్తి గారు గుజరాత్ ప్రచారానికి ఒక బృందంతో వెళ్లారు, మహిళా బృందంతో. ఈ నేపథ్యంలో వారి ప్రచారంలో ప్రజల నుంచి ఏ రకమైన స్పందన ఉంది, వారు అప్పుడే ఊహించారా ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు వారితో మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మేడం, మీరు గుజరాత్కు వెళ్ళారు. గుజరాత్లో కాలుపెట్టిన తర్వాత మాకు అర్థమైంది ఏంటిదంటే డెవలప్మెంట్ అభివృద్ధి అని అన్నది గుజరాత్లో ఎట్లా ఉన్నదనేది మాకు అర్థమైంది. మన రాష్ట్రంని గుజరాత్ని మాటిమాటికి కంపేర్ చేసుకునే పరిస్థితి మాకు అనిపించింది. ఎందుకంటే అక్కడ రోడ్లు మల్టిపుల్ రోడ్లు 4 వేసే, మామూలు రోడ్లు కూడా 4 వేసే ఉన్నాయి. ప్రజలకు అందుబాటులో ఉండడానికి చాలా రకాల సిస్టమ్ తెచ్చారు. ఇవాళ 90% మంది పేద వర్గానికి సంబంధించిన డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. అక్కడ ఆటో డ్రైవర్లందరికీ 90% మంది ఇళ్ళు ఉన్నాయని చెప్పి విన్నాం మేము. అక్కడ మధ్యతరగతి కుటుంబాలు కూడా చాలామంది మనకు తెలుసు, మధ్యతరగతి కుటుంబాలు చిన్న చిన్న జీవితాలు గడుపుతుంటారు. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని కూడా మోదీ గారు కొన్ని కాలనీస్ ఏర్పాటు చేశారు. అక్కడ ఆ కాలనీస్ ఏర్పాటు చేసి మినిమం వాళ్ళకి కొంత లోన్ ఫెసిలిటీ ఇచ్చి ఇన్స్టాల్మెంట్ బేసిస్లో కట్టుకునే అవకాశం ఇచ్చారు. పేద వర్గము మధ్యతరగతి వర్గము ఇద్దరికి డెవలప్మెంట్ అన్నది చాలా ఇమ్మీడియట్గా కనిపించింది. ఇంకోటి, ఎవరైనా బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు, వృత్తి వ్యాపారాలు కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన ఏమున్నా కూడా లోన్స్ అన్నవి అన్ని సింగిల్ విండో ఆపరేషన్ కనిపించాయి. అక్కడ ఈ సింగిల్ విండో ఆపరేషన్లో వాళ్ళకు ఒక అప్లికేషన్ పెట్టుకున్నట్టయితే వాళ్ళు ఇంటికి వెళ్ళే లోపలనే రిప్లై వచ్చే విధానాన్ని ఏర్పాటు చేశారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వచ్చినట్టయితే ఇవాళ ఒక ఆధార్ కార్డు కావచ్చు, లేకపోతే ఒక పట్టాదారు పాస్బుక్ కావచ్చు, ఒక హౌసింగ్ లోన్ కావచ్చు, లేకపోతే ఇంటి విషయాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడం కావచ్చు, చాలా పేరు మార్పిడి కావచ్చు, ఏది చేసుకున్నా సరే వితిన్ మనం ఇంటికి వెళ్ళే లోపలే మనకు ఆన్సర్ వస్తున్నదంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇటువంటి సిస్టమ్ మన తెలంగాణలో ఎందుకు లేదనే బాధ కూడా కనిపించింది మాకు. అక్కడ ఎక్కడ కూడా మీరు ప్రచార ఆర్భాటం కానీ, ఫ్లెక్సీలు కానీ, బ్యానర్లు కానీ, లేకపోతే క్యాండిడేట్ హోరు కానీ ఎక్కడ మనకు కనిపించలే. ఎంత సింపుల్ అంటే ఈవెన్ సీఎం కూడా చాలా సింపుల్, మనలాగానే ఉన్నారు. మామూలు మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన ఒక వ్యక్తులు ఎలా ఉంటారో అలా సీఎం ఉన్నారు. సీఎం కూడా ఎక్కడ కాన్వాయ్ కానీ, పెద్ద 10 రకాల వాహనాలు కానీ, హంగామా కానీ, ఆర్భాటం కానీ లేదు. సీఎం చాలా సింపుల్గా మన పక్కన కూర్చునే పరిస్థితి కనిపించింది. అక్కడున్న కార్పొరేటర్స్ కానీ, అక్కడున్న ఎమ్మెల్యేలు కానీ ఎంత సింపుల్గా ఉన్నారంటే అంత సింపుల్గా ఉన్నారు. ఇవన్నీ చూసినప్పుడు నాకేమనిపించిందంటే డే 1 అక్కడ పార్టీ ప్రచారం తిరగండి, మా వాళ్ళతో ఉండండి, మేము మిమ్మల్ని పిలుస్తామని అన్ని ప్రోగ్రామ్స్కి మమ్మల్ని పిలిచి చాలా ఆత్మీయంగా వాళ్ళకి సంబంధించిన పండుగలు, వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాల్లో మమ్మల్ని పార్టిసిపేట్ చేయించారు, ప్రచారం చేయడానికి కూడా సహకరించారు. అప్పుడు మేము అనుకున్నాం ఏంటంటే తెలంగాణ కూడా గుజరాత్ రావాలి, తెలంగాణ గుజరాత్ మోడల్ రావాలి. ఒక్క రోడ్డు మీద గతుకులేదు, గుంత లేదు, ట్రాఫిక్ పోలీసుల న్యూసెన్స్ లేదు, పోలీసుల హంగామా లేదు, ప్రజలందరూ కూడా ఇక్కడ సిగ్నల్ని క్రాస్ చేసి పోయినట్టు కనిపించలేదు. సిస్టమేటిక్ వేలో వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా అభివృద్ధి సాధ్యం అవుతుందని చెప్పేసి మాకు అర్థమైంది. గుజరాత్ని, అహ్మదాబాద్ని అసలు షిఫ్ట్ అయితే బాగుండేదని అనిపించేటట్టు కూడా వెళ్ళిన వాళ్ళకి అనిపించింది. దానిలో కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వాళ్ళు, మళ్ళీ తర్వాత మలయాళీస్, తెలుగు వాళ్ళు, ఇంతమందిని 5 కమ్యూనిటీస్ని, 5 సంబంధించిన సామాజిక వర్గాల పెద్దలతోని అక్కడున్న క్యాండిడేట్తో మీటింగ్స్ పెట్టించడం, అక్కడున్న లోకల్ లీడర్స్తో మీటింగ్ పెట్టించడం, ఇవన్నీ చేశాము. మేము ఒక 6 మెంబర్స్ కమిటీ వెళ్ళాము. ఈ 6 మెంబర్స్ పూర్తిగా దీనిపైనే ఉన్నాము. మొత్తం 14 నియోజకవర్గాలు మొత్తం తిరిగాము మేము. ఈ 14 నియోజకవర్గాల్లో క్యాండిడేట్స్తో మీటింగ్ పెట్టించడం, అక్కడ స్థానికులతో వాళ్ళ డేటా అంతా తీసి వాళ్ళకి ఇవ్వడము, అక్కడ వాళ్ళతో క్యాంపెయినింగ్ చేయడము, వాళ్ళతో చిన్న చిన్న గెట్ టుగెదర్స్ ప్లాన్ చేసి మీటింగ్స్ పెట్టించేటట్టు చేయడము, వాళ్ళతో కలిసి రకరకాల ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేయడము. ఇవన్నీ మహారాష్ట్ర అయితే మహారాష్ట్ర వాళ్ళని పిలిపించి మరాఠీలో మాట్లాడించడం, కర్ణాటక వాళ్ళైతే కర్ణాటక వాళ్ళతో మాట్లాడించడం, తెలుగు వాళ్ళదైతే నేనే వెళ్ళి చాలా మీటింగ్ ఎమ్మెల్యే అభ్యర్థితో, తెలుగు ఉన్న ఏరియాలంతా ఎమ్మెల్యే అభ్యర్థితో మాట్లాడి పబ్లిక్ మీటింగ్లో అడ్రస్ చేయడం, ఇలా ప్లాన్స్ చేశాము. చాలా బాగా వర్కౌట్ అయింది. భూపేంద్ర పాటిల్ గారు చాలా మనుషులు అందరికీ అందుబాటులో ఉన్నారు. చాలా రకాలుగా ప్రచారం కానీ అన్ని రకాల పరిపాలనలు అందించడంలో ఉన్నారు. సర్వేలు అంటారా, ఎవరికి సంబంధించిన మీడియాకు సంబంధించి కావచ్చు, వ్యక్తులకు సంబంధించి కావచ్చు, సంస్థలకు సంబంధించిన కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సర్వేలు చేసినప్పుడు న్యాచురల్గా దాన్ని తగ్గించవచ్చు, ఎక్కువ చేయొచ్చు. ఆ సర్వేల మీద నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఈ సర్వేలన్నీ కూడా ఇవాళ రేపు చాలా రకాల జిమ్మిక్స్ ప్లే చేస్తున్నాయి. అటువంటిప్పుడు సర్వేలు నమ్మాల్సిన అవసరం లేదు. మీకు డైరెక్ట్ మనిషి అందుబాటులో ఉన్నప్పుడు సర్వేల గురించి అవసరమే లేదని నాకు అనిపిస్తుంది. ఇది మా గీతామూర్తి గారు గుజరాత్ పర్యటన సందర్భంగా వారికి వచ్చినటువంటి అభిప్రాయము, వారికి ఎదురైన అనుభవాలు
కొన్ని మనతో పంచుకున్నారు. కెమెరామెన్ శివరాజ్తో కృష్ణమూర్తి, బీజేపీ కార్యం. కోరిన కోర్కెలు తీర్చే భక్తుల కొంగు బంగారం పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. గత 500 ఏళ్ల నుంచి ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది. ఇంతకీ ఆ విశిష్టత ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో కోరిన కోరికలు తీర్చే స్వామిగా విరాజిల్లుతున్నారు అంజన్న. మక్తల్లో వెలిసిన పడమటి ఆంజనేయ స్వామి ఆలయానికి సుమారు 500 ఏళ్ల పైనే విశిష్ట చరిత్ర ఉంది. త్రేతాయుగంలో వెలసిన జాంబవంతుడి చేతుల మీదుగా ఆంజనేయ స్వామి విగ్రహం పశ్చిమాభిముఖంగా ప్రతిష్ఠించినట్లు పురాణాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న అతి తక్కువ పశ్చిమం వైపు ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి ఆలయాల్లో మక్తల్ ఒకటి. పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి మంచి జరుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరుతారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా అఖండ జ్యోతి వెలిగించి దాసాంగాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. బ్రహ్మోత్సవాలు జరిగే ప్రధాన 3 రోజులు ఆలయ పరిసరాల్లోనే నిద్ర చేస్తారు. రథోత్సవం, పాలవుట్లు ముగిసిన తర్వాత తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటారు. పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. మక్తల్ పేరు కూడా ఈ ఆలయంతో వచ్చిందని అక్కడి ప్రజలు చెబుతున్నారు. మఖ అంటే యజ్ఞం, స్థలి అంటే స్థలం. మఖస్థలి అంటే యజ్ఞ యాగాదులు విరివిగా నిర్వహించే స్థలం. అందుకే ఈ ప్రాంతానికి మఖస్థలి అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అది మారిపోయి మక్తల్గా మారిపోయింది. పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకుంటే మృత్యుదోషం తొలగిపోతుందన్నది భక్తుల విశ్వాసం. జాంబవంతుల వారి చేత ప్రతిష్ఠించబడిన విగ్రహం ఉత్తరముఖం వైపు ఉంది. దర్శించుకునేటప్పుడు దక్షిణాభిముఖంగా ఉండి నమస్కరిస్తారు. దీంతో జాంబవంతుల వారు యమధర్మరాజు అంశ కావడంతో ఆయనకు సైతం నమస్కరించబడినట్లు, దీంతో మృత్యుదోషాలు తొలగి వారికి దీర్ఘాయుష్షు కలుగుతుందని నమ్మకం. ఆంజనేయ స్వామి విగ్రహం పశ్చిమం వైపునకు వంగి ఉండటం ఇక్కడ మరో విశిష్టత. దీనిపై స్వామివారి లీలలు అనేకం ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం అర్చక వంశానికి గల పూర్వజుడు పొట్టిగా ఉండటం వల్ల స్వామివారికి బొట్టు పెట్టేందుకు తీవ్రంగా ఇబ్బంది పడేవాడని, ఆయన మొర ఆలకించిన స్వామివారు పశ్చిమ దిక్కునకు కాస్త వంగి వెలిసారని ప్రతీతి. ప్రధాన అర్చకుడు పని మీద వేరే చోటుకు వెళ్లాల్సి రావడంతో తన కుమారుడు చిన్నవాడికి స్వామివారి పనులు అప్పగించి వెళ్లారని, కాస్త చిన్నగా ఉండటంతో నైవేద్యం సమర్పించలేకపోవడంతో తండ్రి తిడతారని భావించిన చిన్నారి ఆత్మార్పణకు సిద్ధపడడంతో స్వామివారు ప్రత్యక్షమై పశ్చిమం వైపునకు వంగి అతని గోరుముద్దలు తినడంతో విగ్రహం పశ్చిమం వైపునకు వంగినట్లు కనబడుతుందని చెబుతుంటారు. పుత్ర పవన సుతనామ శంకర సువన కేసరి నందన రామదూత తులిత బలధామ మహావీర విక్రమ హనుమా. మక్తల్ మీదుగా వెళ్లే పీఠాధిపతులు స్వామివారిని దర్శించుకోవడం వందల సంవత్సరాల నాటి నుంచి ఆనవాయితీగా వస్తోంది. అయితే సత్యప్రమోదుల తీర్థుల వారు పని నిమిత్తం ఆగకుండా వెళ్లడంతో గుడిబల్లూరు సమీపంలో పెద్ద కోతుల గుంపు అడ్డుగా వచ్చి దారివ్వలేదు. దీంతో సత్యం గ్రహించిన స్వామివారు తిరిగి వచ్చి ఆంజనేయుణ్ణి దర్శించుకుని తిరిగి పయనం కాగా దారిలో ఈసారి ఒక్క కోతి కూడా కనబడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందట. ఇక స్వామివారి ఆలయంలోకి మద్యం, మాంసం సేవించి వచ్చిన ఒకరికి గుడిలో అడుగు పెట్టగానే పాము బుసలు కొడుతూ కనిపించిందట. పూజారిని పిలిచి పామును చూపించగా పూజారికి పాము కనబడకపోగా
అతనికి మాత్రం పాము బుసలు కొడుతూ కనిపించిందట. తర్వాత రోజు స్వామివారిని వచ్చి వేడుకుని జీవితంలో మద్యం మాంసం జోలికి వెళ్లనని ప్రతినబూనానట. దీంతో పాటు క్యాన్సర్ బారిన పడిన బాలుడికి సైతం వ్యాధి నయమైందట. అప్పటి నుంచి స్వామివారిని కొలిచేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. మక్తల్ పడమటి ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో అనుగొండకు చెందిన కొత్తకాపు గోవర్ధన్ రెడ్డి సుమారు 10 లక్షల రూపాయల సొంత ఖర్చులతో స్వామివారి 33 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేశారు. దాదాపు చుట్టుప్రక్కల జిల్లాల్లో సైతం ఇంత పెద్ద విగ్రహం లేకపోవడం, జాతీయ రహదారిని ఆనుకుని ఉండడంతో భారీ విగ్రహం చూపరులను అమితంగా ఆకర్షిస్తోంది. అయితే ఈ సంవత్సరం 7 రోజుల పాటు ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రామబంటువై వెలిగిన దేవా, అమ్మ చెరువులో వెలసిన దేవా, విజయ మార్గమున తినటం నీవా. అంజని పుత్ర పవన సుత నామ శంకర సువన కేసరి నందన రామ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఈ సర్కార్ రైతుల సంక్షేమం వదిలేసి నియంత పాలన చేస్తోంది. వెంటనే అన్నదాతల రుణమాఫీ చేయాలంటూ భారతీయ కిసాన్ మోర్చా డిమాండ్. రైతులకు ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేయాలి. రైతుల సమస్యలపై ఎంఆర్ఓకు మెమరాండం అందజేసిన భారతీయ జనతా కిసాన్ మోర్చా. గుజరాత్ బీజేపీ గెలుపుపై నిజామాబాద్ శ్రేణుల హర్షం. టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్న పార్టీ కార్యకర్తలు. బాన్సువాడలో ఘనంగా సోనియా గాంధీ బర్త్డే వేడుకలు. కాంగ్రెస్ నేత ఆధ్వర్యంలో పేదలకు పండ్లు, దుస్తులు పంపిణీ. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్. నిజం కోసం, జనం కోసం.